బ్రాకలీ లెమన్ సాలడ్. వావ్! సో సలాడ్స్ మనం ఎప్పుడు తరచుగా తీసుకుంటూ ఉండాలి, సలాడ్స్ అండ్ సూప్స్. సో ఎక్కువగా సలాడ్స్ ఏ కైండ్ ఆఫ్ సలాడ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్? వెజిటబుల్ సలాడ్స్ లేకపోతే ఫ్రూట్ సలాడ్స్ ఏంటి? సో వెజిటబుల్ సలాడ్సే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది కొంచెం స్వీట్నింగ్ ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ షుగర్స్ ఉన్నప్పటికీ డయాబెటిక్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం దాన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయకూడదు. అంటే 100 to 150 grams కన్నా ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి. సో అలా కాకుండా మనము వీక్లీ వన్స్ అలా ఫ్రూట్ సలాడ్, ఒకసారి వెజిటబుల్స్తో సలాడ్, ఒకసారి జస్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో, సో అలా డిఫరెంట్ టైప్స్ అన్ని ఫుడ్ గ్రూప్స్ మీట్ అయ్యేటట్టు తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బ్రోకలీ ఆల్రెడీ బాయిల్ చేసావా లేకపోతే లీచింగ్ ప్రాసెస్ చేసావా? ఇది లీచింగ్ ప్రాసెస్ చేసాం మనం. పర్ఫెక్ట్. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే బ్రోకలీతో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలామంది అలా బాయిల్ చేసి తినేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం కొంచెం అలా లైట్గా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే కొద్దిగా టేస్టీగా అవుతుంది అనమాట. అవును. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇదేంటంటే మనకు కొంచెం ఫ్లేమబుల్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఓకే, అండ్ గార్లిక్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి లైట్గా 1-2 minutes సాట్ చేసుకుందాం. ఓకే, ఆన్ చేస్తాను. ఓకే, సో ఇందులో మనం ఆయిల్ అండ్ బటర్ రెండు యూస్ చేస్తున్నాము. కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ కొంచెం బటర్ కూడా. సో యూజువల్గా సలాడ్స్ అంటేనే నాన్ ఫ్లేమబుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఫ్లేమబుల్గా చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ సలాడ్స్, ఫ్లేమబుల్ సలాడ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో జింజర్ కానీ గార్లిక్ కానీ కొంచెం పంజెంట్ స్మెల్ అనేది ఉంటుంది మనకు. ఆ స్మెల్ పోవడానికి కొంచెం సాట్ చేస్తాము. అండ్ ఎనీవే బ్రాకలీ కొంతమందికి పచ్చిగా తినడం కూడా ఇష్టం ఉండదు. సో ఇలా కొంచెం బటర్లో సాట్ చేస్తే ఏంటి అంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఓకే, తర్వాత వెల్లుల్లి, ఇందులోనే ఆల్రెడీ కొంచెం లీచింగ్ ప్రాసెస్ చేసిన బ్రాకలీ కూడా. సో బ్రాకలీ అనేది మనం నిజంగానే కొంచెం లీచింగ్ ప్రాసెస్ చేయడం బెటరా లేకపోతే అలా రాగా తీసుకోవడం బెటరా? కొద్దిగా బాయిల్ చేసి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఏది బెస్ట్ అంటే? సో కొంచెం లీచింగ్ ప్రాసెస్ చేస్తే ఏంటి అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది పోతుంది మనకు. అండ్ మరీ బాయిల్ చేసినా అందులో మనకు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది లాస్ అవుతాం కాబట్టి జస్ట్ లీచింగ్ ప్రాసెస్ ఇస్ అ గుడ్ మెథడ్. ఓకే, సో నెక్స్ట్ కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్. సో కొంచెం స్పైసీగా కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ హర్బ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కొంచెం మెడిసినల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఇలా కొంచెం మైల్డ్గా కావాలి అంటే పెప్పర్ అండ్ సాల్ట్ ఇస్ ఫైన్. అండ్ ఇందులో మనము లెమన్ జస్ట్ కూడా యాడ్ చేస్తాము. ఓకే, పల్లవి. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన సలాడ్. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేస్తాము. వావ్, సో రెడీ అయిపోయినట్టు బ్రాకలీ లెమన్ సాలడ్ రెడీ.
టేస్టీ బ్రోకలీ లెమన్ సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ లెమన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్. బ్రోకలీ లెమన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్, బటర్ వేసుకొని వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, ఉడికించిన బ్రోకలీ, మిరియాల పొడి, తగినంత ఉప్పు, లెమన్ జస్ట్ తురుము వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రోకలీ లెమన్ సలాడ్ రెడీ.